శాంతి. ఈరోజు జూన్ 20వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీ వద్ద అవినాశి జ్ఞాన రత్నాల అపారమైన ఖజానా ఉంది. మీరు దానిని దానం చేయండి. మీ ముంగిట నుండి ఎవరు ఖాళీగా తిరిగి వెళ్ళకూడదు అంటున్నారు బాబా. ప్రశ్న: సర్వ సంబంధాల శాక్రీన్ అయిన బాబా తమ పిల్లలకు ఏ శ్రీమతాన్ని ఇస్తున్నారు? సమాధానం: మధురమైన పిల్లలు, మీ బుద్ధి యోగాన్ని అన్ని వైపుల నుంచి తొలగించి నన్నొక్కడినే స్మృతి చేస్తూ ఉండండి. ప్రపంచంలోని ఏ వస్తువు, మిత్ర సంబంధీకులు మొదలైన వారెవ్వరూ కూడా గుర్తుకు రాకూడదు. ఎందుకంటే ఈ సమయంలో అందరూ కూడా దుఃఖమిచ్చేటటువంటి వారిగా ఉన్నారు. విశ్వానికి అధిపతులుగా అవ్వాలంటే తప్పకుండా 63 జన్మల లెక్కాచారాలను సమాప్తం చేసుకునేందుకు కష్టపడవలసి ఉంటుంది. అన్నింటినీ మరచి అశరీరులుగా అవ్వండి. అప్పుడు లెక్కాచారాలన్నీ సమాప్తి అయిపోతాయి. నేను సర్వ సంబంధాల శాక్రీన్ అయినాను అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: బాబా ఏ అపారమైన జ్ఞాన ధనాన్నైతే ఇచ్చారో దానిని ధారణ చేసి స్వయం సంపన్నులుగా అవ్వాలి మరియు అందరికీ కూడా దానం చేయాలి. ఎవరు వచ్చినా వారి జోలిని కూడా నింపేసేయాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్: బాబా స్మృతి ద్వారానే కళ్యాణం అనేది జరగనున్నది. కావున ఎంత వీలైతే అంత నడుస్తూ తిరుగుతూ బాబా స్మృతిలో ఉండాలి. సర్వ సంబంధాల ఆనందాన్ని ఒక్క బాబా నుండి పొందాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సదా బిజీగా ఉండే విధి ద్వారా వ్యర్థ సంకల్పాల కంప్లైంట్ను సమాప్తం చేసేవారు సంపూర్ణ కర్మాతీత భవ. వరదానం యొక్క వివరణ: సంపూర్ణ కర్మాతీతంగా అవ్వటంలో వ్యర్థ సంకల్పాల తుఫాన్లే విఘ్నాలను కలిగిస్తాయి. ఈ వ్యర్థ సంకల్పాల ఫిర్యాదులను సమాప్తం చేసేందుకు మీ మనస్సును అన్ని వేళలా బిజీగా ఉంచుకోండి. స్వయాన్ని బుకింగ్ చేసుకునే విధానాన్ని నేర్చుకోండి. రోజంతటిలో మనస్సును ఎక్కడెక్కడ బిజీగా ఉంచాలి అనే ప్రోగ్రామ్ను తయారు చేయండి. రోజు మీ మనస్సును 4 విషయాలలో బిజీ చేయండి. 1 మిలనం, ఆత్మిక సంభాషణలో. 2వది వర్ణన, సేవలో. 3వది మననం చేసేదానిలో. 4వది లగన్లో. వీటి ద్వారా సమయం అనేది సఫలమైపోతుంది మరియు వ్యర్థం యొక్క ఫిర్యాదులన్నీ కూడా సమాప్తి అయిపోతాయి అంటున్నారు బాబా. స్లోగన్: సఫలతను పరమాత్మ జన్మసిద్ధ అధికారంగా భావించేవారే సదా ప్రసన్న చిత్తులుగా ఉండగలరు అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. సరళతను తీసుకువచ్చేందుకు కేవలం ఒక్క విషయంపై ధ్యాస పెట్టాలి. మీ స్థితి స్తుతి ఆధారం పైన ఉండకూడదు. అంటే పొగడ్తల ఆధారం పైన స్థితి ఉండకూడదు. కొంతమంది పిల్లలు కర్తవ్య ఫలంపై ఎక్కువగా కోరికను పెట్టుకుంటారు. కనుక ఒకవేళ స్థుతి లేనట్లయితే స్థితి కూడా అలజడిలోకి వచ్చేస్తుంది. నింద లభిస్తే అనాథలుగా అయిపోతారు. తమ స్టేజ్ను వదిలేసి నాదుని కూడా మరచిపోతారు.
కనుక స్తుతి ఆధారంగా స్థితిని పెట్టుకోకూడదు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.